ప్రభుత్వ తీర్మానము గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై ఈ సభలో చర్చకు అనుమతించాల్సిందిగా తమను కోరుతున్నాను. ఎల్ఏ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రత్యేకించి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో మన రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన కేటాయింపుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న 7 నెలల నుంచి కానీ గత 10 సంవత్సరాల నుంచి వారికి మనకు రావాల్సిన న్యాయపరంగా వచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మన భాగస్వామ్యాన్ని కానీ ఈ బడ్జెట్ ప్రధానంగా బడ్జెట్ అనే ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, పూర్తి స్థాయిలో అత్యంత వివక్ష పూరితంగా ప్రమాదకరంగా ఉంది నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. ఇంకో ప్రధానమైన అంశం అధ్యక్ష, దాదాపు 2 గంటల కేంద్ర మంత్రివర్యులు సీతారామన్ గారి బడ్జెట్ స్పీచ్లో ఒక్క సందర్భంలో కానీ, ఒక్క వాక్యంలో కానీ, ఒక్క పదంలో కానీ తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా పలకలేదు, దాని ఊసనే లేదు. చాలా దురదృష్టకరం, బాధాకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏమంటుంది అధ్యక్ష, వారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. వారి ఇంట్రడక్షన్ స్పీచ్లో ఓ మాట చెప్పారు, వీఆర్ డిటర్మిన్డ్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇండియన్స్ ఇంక్లూడ్ ద పీపుల్ ఫ్రమ్ తెలంగాణ టు అని మేము భావించాం. వీఆర్ డిటర్మిన్డ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ఇండియన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజన్, caste, gender and age make substantial progress in realizing their life goals and aspirations అని అన్నారు అధ్యక్ష. ప్రధానంగా వారు బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నప్పుడు నిజంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తారని ఆశించాం అధ్యక్ష. ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరు కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో సమైక్య స్ఫూర్తి, అదేవిధంగా రాజ్యాంగంలో అమర్చిన న్యాయ సూత్రాలకు సంబంధించి నిన్న వారు ప్రవేశపెట్టిన
బడ్జెట్ ఈరోజు వీటన్నిటికీ కూడా ఆదర్శంగా ఉందా లేదా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన తరుణం ఏర్పడ్డది అధ్యక్ష. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో 10 సంవత్సరాల నుంచి చట్టంలో దాదాపు 35 హామీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 35 హామీలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము అక్కడ ఉన్నప్పటికీ ఇతరులు మా సోదరులు బీజేపీ వారు కూడా ఉన్నారు ఇక్కడ, వారు కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావన చేసి ఉండొచ్చు. బీఆర్ఎస్ సోదరులు ప్రభుత్వంలో ఉండి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు, కానీ ఈ బడ్జెట్లో దాని ఊస లేకపోవటం, ఉచ్చారణ లేకపోవటం, ఒక ప్రణాళిక ఈ విధంగా చేస్తామని చెప్పకపోవటం యావత్ తెలంగాణ ప్రజలకి ఈరోజు మనసు నొప్పి ఉన్నారు అధ్యక్ష. నేను ఐ వుడ్ లైక్ టు సే ఆన్ ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్, the union budget which was presented yesterday has neglected state of Telangana completely. It's so unfortunate. The central government has not deemed it important to include the term Telangana in all its budget and has discriminated against our state in such an unfair manner, Adhyaksha.